రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున ఇక మొబైల్ ఆరాధన సభ్యులందరికీ నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తుంటున్నాను. మరి ఇక ఉదయకాల సమయంలో దేవుడు మరి యొక్క తరుణమును మనకు అనుగ్రహించిన విధానమును బట్టి దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మరి ఈ సమయంలో నాకు ఇచ్చినటువంటి యొక్క చక్కటి అవకాశం బట్టి మొబైల్ ఆరాధన డైరెక్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ లేఖన భాగం నుంచి ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. మరి ఇక వాక్య భాగం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన దేవాయస్య, మరి ఈ సమయంలో మీ శ్రేష్టమైనటువంటి వర్తమానం అందించుటకు తండ్రి దేవాయస్య, నన్ను ప్రభువా మీ యొక్క రెక్కల్చాలను భద్రపరిచి జ్ఞానం అనుగ్రహించి ప్రభుత్వనైనా దేవాయస్య, నీ మాటల ద్వారా మీరే మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. నీ జనులకు ప్రభువా అర్థమో రీతిలో తండ్రి దేవాయస్య నీ వాక్య పరిచయం అందించుటకు కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామం ప్రార్థిస్తుంటున్నాను నా పరమ తండ్రి. సమయంలో దేవుని యొక్క వాక్యమును మనం చూసినట్లయితే, చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో పరిశుద్ధ లేఖన భాగంలో పాపములో పడినటువంటి మానవుడికి రక్షకుని గురించినటువంటి మొదటి వాగ్దానముగా ఈ యొక్క వాక్యమును మనము చెప్పవచ్చు. ఇక్కడ ఆయన అంటున్నారు, నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను అని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మనం చూడవచ్చు. ఆయన స్త్రీకి జన్మించాడు. ఇక్కడ పురుషుడు అనేటువంటి మాట మనకు కనబడడం లేదు. స్త్రీ కన్యకు జన్మించడం అనేటువంటి సంగతిని ఇక్కడ సూచిస్తూ ఉంటున్నది. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు అపవాదికి జరిగినటువంటి ఇక సన్నివేశము ఇక్కడ మనము చూడవచ్చు. మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ మనం గమనించినట్లయితే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కాబట్టి యెషయా ప్రవక్తగా ఈ విధంగా తెలియచేస్తుంటున్నారు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కాబట్టి కన్యక గర్భవతి అయి ఆయన స్త్రీకి జన్మించినటువంటి వారుగా ఇక్కడ మనము చెప్పవచ్చు. మొట్టమొదటిగా దేవాతి దేవుడు మానవుని సృష్టి చేసినటువంటి తర్వాత ఆ మనిషి పరిశుద్ధంగాను, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడేటువంటి వ్యక్తిగాను, దేవుని మాటకు లోబడేటువంటి వ్యక్తిగాను ఈ మానవుడు ఉండాలి అని ఆయన కోరుతూ ఉంటున్నాడు. మరైతే ఇక మానవుడు దేవుని మాటకు, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడాలి అని దేవుడు నిర్మించినటువంటి ఆ యొక్క మానవుడు సాతాను యొక్క మాటను వినుట ద్వారా, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అక్కడ ఏమై ఉంటున్నది అనంటే, ఆ యొక్క మానవునికి దేవునికి దగ్గరగా ఉన్నటువంటి ఆ యొక్క సంబంధమును ఆ యొక్క సాతాను ద్వారా ఆ యొక్క మధ్య సంబంధం దూరమైనటువంటి రీతిని మనము గమనించవచ్చు. కాబట్టి ఏ ఫలములైతే నీవు తినవద్దు అని దేవుడు ఆదాము హవ్వలకు ఆజ్ఞ ఇచ్చి ఉంటున్నాడో ఆ ఫలములను సాతాను యొక్క ప్రేరేపణ వలన తినుట ద్వారా మానవునికి అదేవిధంగా దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సాన్నిహిత్యమును మానవుడు కోల్పోయినటువంటి సంగతిని మనము గమనించవచ్చు. ఎప్పుడైతే ఆ సాన్నిహిత్యంను కోల్పోయి ఉంటున్నాడో అప్పుడు మొట్టమొదటిగా మనకు ఒక రక్షణకు ఒక వాగ్దానంను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. కాబట్టి పాపంలో పడినటువంటి ఆ యొక్క మానవునికి తిరిగి రక్షణ అవసరం. మనం రక్షణ అనేటువంటిది
బహు ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఆ యొక్క రక్షణ ద్వారా మాత్రమే మనము తిరిగి తండ్రి దగ్గరకు చేరగలం. రక్షణ ద్వారా మాత్రమే దేవునితో సన్నిహిత్యంను మరలా మనము పొందుకొనగలం. కాబట్టి మరి ఆ రక్షణను మనకు ఎవరు అనుగ్రహిస్తాడు అనంటే, ఏ పాపము లేనటువంటి ఆ యొక్క వారి ద్వారా మాత్రమే మనకు రక్షణ అనుగ్రహించబడుతూ ఉంటున్నది. అందుకని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునకు ఆయన వచ్చి, ఈ లోకంలో ఆయన జన్మించి, ఆయన పరిశుద్ధుడిగా ఉండి, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంటున్నది. ఆయన నడకలో పరిశుద్ధత ఉంటున్నది. ఒక మాదిరికరమైనటువంటి జీవితంను ఆయన ఈ లోకంలో జీవించి, తిరిగి దేవుని దగ్గరకు మానవుణ్ణి ఆయన ప్రేమను తిరిగి చవిచూచుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి రీతిని మనము గమనించవచ్చు. కాబట్టి అందు నిమిత్తం చేత ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. ఈ లోకంలో ఆ యొక్క సాతానును తిరిగి ఆ యొక్క సాతాను పరులను, సాతాను యొక్క అధికారంను ఆయన పడగొట్టి, తిరిగి మనల్ని ఆయన దగ్గరకు చేర్చుటకు, ఆయన ప్రియమైనటువంటి జనాంగముగా మనల్ని చేర్చుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడన్నటువంటి సంగతిని మనము గమనించవచ్చు. కాబట్టి గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వాడు ఆయన. అయితే కాలము అయినప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాబట్టి ఆయన అద్వితీయ కుమారుని దేవుడు ఈ లోకానికి పంపించున్నాడు. ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు. మరి ఆయన యొక్క పుట్టుకను గూర్చి ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వాడాయను అని ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. కాబట్టి మనము దత్తపుత్రులము కావలెను అంటే స్వీకృత పుత్రులము కావలెను అని దేవుని యొక్క కుమారులను కావాలని ధర్మశాస్త్రమునకు ఆయన లోబడి ఉన్నటువంటి వాడు ఆయన. కాబట్టి మనల్ని విమోచించుట కొరకు, మనల్ని విడిపించుట కొరకు ధర్మశాస్త్రమునకు ఆయన లోబడినటువంటి వాడు ఆయన ఇక్కడ రాయబడి ఉంటున్నది. కాబట్టి ఈ లోకంలో మనల్ని ఆ యొక్క సాతాను నుంచి తప్పించాలి, దేవునికి దగ్గరగా చేయాలి అనంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని చేత ఈ లోకానికి పంపబడినటువంటి వారుగా మనం చూడవచ్చు. కాబట్టి ఆయన స్త్రీకి పుట్టి మనల్ని దత్తపుత్రులను చేయుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడన్నటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. కాబట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పది మనం చూసినట్లయితే, ఈ లోకంలో చూసినట్లయితే ఏదో ఒక సర్టెన్ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమను చూసినట్లయితే కొద్ది వరకు మాత్రమే పరిమితమై ఉంటున్నాయి. అది ఏ ప్రేమలైనప్పటికీ కావచ్చు. ఈ లోకంలో మనమున్నటువంటి ఆ యొక్క బాంధవ్యాల్లో ఉన్నటువంటి ప్రేమలు కొద్ది మట్టుకు మాత్రమే మనము ఆ ప్రేమలను చూపించేటువంటి వ్యక్తులను చూడవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఆయన వచ్చి నీ నిమిత్తము, నా నిమిత్తం, మనందరి నిమిత్తము ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి మానవుని కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టినటువంటి రీతిని మనము గమనించవచ్చు. ఎందుకు అనంటే తిరిగి ఆయన రాజ్యంలోకి చేర్చుట కొరకు ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి రీతిని మనము గమనించవచ్చు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పరిశుద్ధుడిగా ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును అని వ్రాయబడి ఉంటున్నది. కాబట్టి సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఇప్పుడు దేవుడు సాతానును ఎక్కడ ఉంచుతూ ఉంటున్నాడు అని అంటే మీ కాళ్ళ కింద శీఘ్రంగా తొలగించునని వ్రాయబడి ఉంటున్నారు. కాబట్టి చదువుకున్నటువంటి మన యొక్క మూలవాక్యంలో ఆయన అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని
మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. కాబట్టి ఇక్కడ సర్పం గురించి మనం చూడవచ్చు. అంటే అపవాది గురించి మనం చూడవచ్చు. సాతాను గురించి ఇక్కడ మనము చూడవచ్చు. అది నిన్ను తల మీద కొట్టును అని ఇక్కడ రాయబడి ఉంటుంది. అది అనగా ఫుట్‌నోట్‌లో చూసినట్లయితే ఆయన అని వ్రాయబడి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? అది అనంటే సాతానును ఇక్కడ సూచిస్తున్నటువంటి రీతిని గమనించవచ్చు. కాబట్టి ఆ యొక్క సర్పము సాతానుకు సాదృశ్యంగా ఉంటున్నది. ఆ యొక్క సర్పము నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. కాబట్టి మరైతే ఇక్కడ రోమీయులకు రాస్తున్నటువంటి పత్రికలో మనం చూసినట్లయితే సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక ద్రొక్కించును అని రాయబడి ఉంటుంది. కాబట్టి సాతాను మన యొక్క కాళ్ళ క్రింద ఆయన శీఘ్రంగా చితక తొక్కించేటువంటి వారుగా ఆయన ఉంటున్నాడు. సమాధానమునకు కర్త అయినటువంటి దేవుడు. కాబట్టి ఈ రోజున సాతాను మీద అధికారమును దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. కాబట్టి మన యొక్క ప్రతి శోధనలో కూడా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము దేవునికి అంగీకారమైనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి మనము అనేకమైనటువంటి శోధనలు గుండా వెళ్ళవచ్చు. కాబట్టి ఆ యొక్క సాతాను శోధించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు వారిని సైతము సాతాను శోధించినటువంటి రీతిని గమనించవచ్చు. కానీ ఒక శ్రేష్టమైనటువంటి మాటను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితకు తొక్కించునని వ్రాయబడి ఉంటుంది. కాబట్టి సాతాను మన కాళ్ళ క్రింద శీఘ్రంగా ఆయన చితక తొక్కించేటువంటి వారుగా ఆయన ఉంటున్నారు. కాబట్టి ఏ శోధనలు కూడా మనం భయపడవలసినటువంటి అవసరత లేదు. దేవుని కొరకు బహుబలంగా మనం జీవించాలి. దేవుని కొరకు ఆయన రాజ్యమును కట్టేటువంటి వారంగా మనం ఉండాలి. కాబట్టి దేవుని విశ్వసించినటువంటి మనము ఈ లోకంలో దేవుని కొరకు బహుబలమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండవలను అని ఆయన తెలియజేస్తుంటున్నాడు. ఎందుకంటే ఆయన ప్రతి అధికారమును మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. తిరిగి సాతాను మీద అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ శోధనల గుండా మనం ప్రవేశించినటువంటి సందర్భములలో దేవుని కొరకు మనము బలముగా జీవించాలి అని దేవుని యొక్క వాక్య భాగము మనకు తెలియచేస్తూ ఉంటున్నది. అదేవిధంగా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము మనం చూసినట్లయితే అక్కడ అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఇక్కడ ఒక విషయం చూసినట్లయితే అపవాదేట మొదటి నుండి పాపం చేయుచున్నాడు. అపవాది యొక్క స్వభావము పాపము. అపవాది అంటేనే పాపం. అపవాది మొదటి నుంచి కూడా ఆ యొక్క సాతానుడు పాపం చేయుచు ఉంటున్నాడు. మరైతే గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. ఇక్కడ 2 విషయాలను మనము జాగ్రత్తగా గమనించాలి. ఎవరైతే తిరిగి ఆ యొక్క పాపము అనగా అపవాది, పాపము అనగా అపవాది సంబంధి, పాపము అనగా అపవాదికి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి మరి పాపం నుంచి మనల్ని విమోచించుటకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఉంటున్నారు. ఆయన పరిశుద్ధుడు, ఆయన మిక్కిలి నమ్మదగినటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ పాపం పాపం చేసినటువంటి వ్యక్తి పాపి. మరి ఈ రోజున మనం ప్రశ్న వేసుకోవాలి. ఆ యొక్క అపవాది సంబంధులుగా ఉండేటువంటి వ్యక్తి పాపం చేశాడు. ఎవరైతే పరిశుద్ధులుగా ఉండాలనుకుంటారో, ఎవరైతే నీతిమంతులుగా ఉండాలనుకుంటారో, ఎవరైతే దేవునికి దగ్గరగా ఉండాలి అని అనుకుంటారో, మన జీవితంలో మొట్టమొదట మన యొక్క జీవితంలో ఆ యొక్క పాపమును తీసివేసుకోవాలి. ఎప్పుడైతే దేవుడు మన దగ్గర ఉండాలి అనంటే ఆ యొక్క పాపము మనలో ఉండకూడదు. కాబట్టి ఏదైనా సరే ఒక ప్లేస్‌కి మనం వెళ్ళాలి అనంటే ఆ యొక్క ఒక ఆఫీస్‌కి గావచ్చు, ఎక్కడైనా సరే వెళ్ళాలి అనంటే వారికి అనుకూలంగా మనం ఉండినట్లయితే ఆ యొక్క స్థలమునకు మనము వెళ్ళగలమను. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంటున్నది. నీవు ఏ విధంగా ఉంటున్నావు? అపవాదైతే వాడు మొదటి నుంచి పాపం చేయుచు ఉంటున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి అని ఇక్కడ రాయబడి ఉంటుంది. ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే సాతాను మాటకు లోబడతారో, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి మనము సాతానుకు లోబడేటువంటి వాడు సాతాను సంబంధి, దేవునికి లోబడేటువంటి వారు దేవుని సంబంధి అని ఇక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి
మనము దేవునికి అంగీకారమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారముగా మనము ఉండాలి. అందుకోసమే దేవుడు మనల్ని ప్రేమించి ఉంటున్నాడు. అందుకోసమే ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. కాబట్టి అందుకోసమే ఆయన ఈ లోకంలోనికి వచ్చి, ఆయన ఈ లోకంలో జీవించి 33.5 సంవత్సరం ఆయన ఈ లోకంలో ఉండి, ఆయన తిరిగి మరణించి మూడో రోజున మృత్యుంజయుడిగా ఆయన లేచినటువంటి రీతిని గమనించవచ్చు. కాబట్టి ఆయన పాపమును జయించి ఉంటున్నాడు. పాపము ముళ్ళును ఆయన విడిచి ఉంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి పాపమును తీసివేయుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. తిరిగి మనల్ని పవిత్రపరచుట కొరకు తిరిగి ఆయన శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా మనల్ని ఆయన విమోచించి విముక్తిని చేసి తిరిగి మనకు శ్రేష్టమైనటువంటి రక్షణను అనుగ్రహించి ఉంటున్నాడు. కాబట్టి మనకు ఆ యొక్క రక్షణ ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా మనకు ఇవ్వలేరు. కాబట్టి ఈ లోకపరంగా చూసినట్లయితే లోకపరంగా రక్షణ ఇవ్వవచ్చు, కానీ ఆ యొక్క లోకపరంగా రక్షణ ఇవ్వాలి అంటే రక్షించుట కొరకు ప్రత్యేకమైనటువంటి జనాంగంను ఏర్పాటు చేసి ఉంటారనుకుంటా. కాబట్టి అదేవిధంగా ఆ యొక్క ఇప్పుడు పోలీస్ యంత్రాంగం ఉంటున్నది, వారు ప్రజల్ని రక్షించుట కొరకు వారు నియమించబడి ఉంటున్నారు. మరైతే పాపం అనేటువంటి బురదలో పడి ఉన్నటువంటి మానవుణ్ణి రక్షించుట కొరకు ఆయనే ఈ లోకానికి వచ్చినటువంటి రీతిని మనము గమనించవచ్చు. కాబట్టి ఆ యొక్క అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు, వాడి యొక్క ఆలోచనలను మానవుని మీద, దేవుని యొక్క కుమారుల మీద, దేవుని యొక్క బిడ్డల మీద ఉన్నటువంటి ఆ యొక్క సాతాను యొక్క ఆలోచనను, సాతాను యొక్క క్రియలను, సాతాను యొక్క పనులను ఆయన తిరిగి ఆ యొక్క సాతాను జయించుట కొరకు ఈ లోకాన్ని వచ్చినటువంటి రీతిని మనము గమనించవచ్చు. కాబట్టి దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు. కాబట్టి ఎవరైతే దేవుని మూలంగా పుట్టినటువంటి వారు, దేవుని మూలంగా అంటే ఎవరైతే రక్షించబడి ఉంటున్నారో, ఎవరైతే క్రీస్తులో రక్షణను తీసుకొని ఉంటున్నారో వారు ఆయన బీజము వారిలో నిలుచును గనుక వాడు తిరిగి పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. కాబట్టి మనం పాపము చేయడు వాడు, ఎందుకనంటే వానిలో దేవుని యొక్క బీజము ఉంటున్నది. కాబట్టి దేవుని మూలంగా, నిజముగా దేవుని మూలంగా పుట్టినటువంటి వాడు గనుక వాడు తిరిగి పాపము చేయ చాలడు అని ఆయన వాక్యము తెలియచేస్తూ ఉంటున్నది. కాబట్టి దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును అని వాక్య భాగం మనకు తెలియచేస్తుంటున్నది. కాబట్టి దేవుని పిల్లలుగా ఉండాలి అనంటే దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి అపవాది పిల్లలు అనంటే పాపం చేసేటువంటి వారు, దేవుని పిల్లలంటే పరిశుద్ధమైనటువంటి జనాంగము అని ఆయన తెలియచేస్తుంటున్నారు. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అని ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. కాబట్టి రోజున మనం నీతిని జరిగించినటువంటి ప్రతివాడును తన సహోదరుని ప్రేమించినటువంటి ప్రతివాడును, ఇక్కడ నీతి అదేవిధంగా ప్రేమను గూర్చి వ్రాయబడి ఉంటుంది. కాబట్టి క్రైస్తవ జీవితానికి కావలసినటువంటిది మొట్టమొదటిగా ఆయన నీతిని మనము వెతకాలి. కాబట్టి మన జీవితంలో నీతి ఉండాలి, మన జీవితంలో యథార్థత కలిగి ఉండాలి, మన జీవితంలో దేవునికి అంగీకారమైనటువంటి జీవితాన్ని జీవించాలి. రెండవదిగా తన సహోదరుని ప్రేమింపని. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు. మనము అనర్హులమైనప్పటికీ కూడా ఆయన యొక్క ప్రేమను పొందుకొనుటకు అర్హతే లేనటువంటి మనల్ని సైతము ఏ విధంగా చూసినప్పటికీ కూడా మానవుడు దేవుని యొక్క ప్రేమను పొందుకొనుటకు అసలు అర్హుడే కాదు. అయినప్పటికీ దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమను బట్టి ఆయన మనల్ని ప్రేమించి ఉంటున్నాడు. కాబట్టి మనం దేవునికి బహుదూరస్తులమైనప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించి ఉంటున్నారు.
కాబట్టి ఆ ప్రేమను పంచాడు కాబట్టి ఆయన ఈ లోకానికి ఒక దరిద్రుడిగా వచ్చినటువంటి రీతిని మనము గమనించవచ్చు. ఆ ప్రేమను పంచుట కొరకు ఆయన అద్వితీయ కుమారునిగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. మరైతే ఆ ప్రేమను మనం కలిగి ఉండాలని వాక్యం మనకు తెలియచేస్తుంటున్నది. కాబట్టి మన సహోదరుల ఎడల ఆ ప్రేమను మనం చూపించాలి. ఏ ప్రేమనైతే మనం దేవుని ద్వారా పొందుకొని ఉంటున్నామో అదే ప్రేమను మన యొక్క సహోదరుల ఎడల మనము కలిగి ఉండాలి. అదే ఆ యొక్క ప్రేమను కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంటున్నది. కాబట్టి ఎప్పుడైతే ఆ ప్రేమను కలిగి ఉంటున్నామో ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ. కాబట్టి అనేక మంది మనల్ని చూసినప్పుడు ఈ వ్యక్తి దేవుని యొక్క ప్రేమను కలిగి ఉంటున్నాడు. ఈ వ్యక్తి క్రీస్తును నమ్మినటువంటి వ్యక్తి కాబట్టి ఆ ప్రేమను ఈ వ్యక్తిలో చూడవచ్చు అనేటువంటి సాక్ష్యమును మనము పొందుకునేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి మన యొక్క జీవితము, మన యొక్క బ్రతుకు ప్రత్యేకింపబడినటువంటి జీవితంగా మనం ఉండాలి. ఎప్పుడైతే రక్షణలోనికి మనం వచ్చి ఉంటున్నామో, రక్షింపబడి ఉంటున్నామో, అప్పుడు దేవుని సంబంధులము కాబట్టి, దేవుని సంబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు యొక్క లోకమునకు వేరుగా ఉండాలి. లోకం చూసినప్పుడు మనలో ఒక ప్రత్యేకత కనపడాలి. లోకం మనల్ని గమనించినప్పుడు మన ప్రవర్తనలో ప్రత్యేకత కనపడాలి. మన యొక్క జీవితంలో ప్రత్యేకత కనబడాలి. మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆ జీవితాన్ని మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంటున్నది. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క వాక్యం ద్వారా మనము ఏ విధంగా జీవించగలుగుతూ ఉంటున్నామో ప్రతిరోజు కూడా మనకు మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రతిరోజు కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ప్రతిరోజు కూడా మనకు మనం ప్రశ్న వేసుకొని నా స్థితి నేను ఈ రోజున అందరిని ప్రేమించగలిగినటువంటి వ్యక్తిత్వము నాకు ఉంచున్నదా అన్న విషయాన్ని మనము ప్రశ్న వేసుకోవాలని దేవుని వాక్య భాగం మనకు తెలియచేస్తూ ఉంటున్నది. కాబట్టి మనము దేవునికి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులుగా ఉండాలి అనంటే మనలో ఆ ప్రేమను మనము కలిగి ఉండాలని వాక్య భాగం మనకు తెలియచేస్తూ ఉంటున్నది. అదేవిధంగా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండంలో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధపడుదురు అని ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ సాతాను యొక్క చివరి పతనం గురించి మనము చూడవచ్చు. కాబట్టి ఈ యొక్క చివరి అధ్యాయంలో ఇక చివరి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే సాతాను యొక్క నాశనంను మనము చూడవచ్చు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఆ యొక్క స్త్రీ సంతానమునకు, నీ సంతానమునకు అనంటే ఇక్కడ స్త్రీ సంతానము అనంటే స్త్రీ సంతానము ఎవరు అనగా క్రీస్తు యేసు ప్రభుల వారి యొక్క కుమారులుగా ఉండేటువంటి మనమే. కాబట్టి దేవుని యొక్క అంటే రక్షించబడినటువంటి వారికిని అదేవిధంగా సాతానుకు అక్కడ ఒక యుద్ధం అనేటువంటిది జరుగుతది. కాబట్టి ఆ యొక్క స్త్రీ సంతానికి, ఆ యొక్క సాతాను సంతానికి ఎప్పుడు గూడా వైరమే ఉంటది. కాబట్టి మరైతే మనము దేవుని యొక్క రక్షణలో ఉండినటువంటి మనము దేవునికి దగ్గరగా జీవించగలిగినటువంటి జీవితంను జీవించాలి అని దేవుని వాక్య భాగం మనకు తెలియచేస్తూ ఉంటున్నది. కాబట్టి ఆ యొక్క సాతానును మన యొక్క కాళ్ళ క్రింద చితక ద్రొక్కించును అని ఆయన వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఈ రోజున వాక్యం ఇచ్చినటువంటి మన యొక్క జీవితములలో దేవుని యొక్క ప్రేమను రుచి చూసినటువంటి మనము ఆయన కొరకు జీవించగలిగినటువంటి జీవితాన్ని జీవించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని ఆయన వాక్యం మనకు తెలియచేస్తుంటుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుందని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంటున్నది. కాబట్టి మనమందరం కూడా త్రోవ తప్పినటువంటి వారము. మనమందరం కూడా ఆనాడు ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమమును బట్టి దేవుడు నడిపించవలసినటువంటి త్రోవల నుంచి మనము తప్పిపోయినటువంటి వారంగా మనము చూడవచ్చు. కాబట్టి అందుచేతనే ఆయన మన కొరకు గాయపరచబడి ఉంటున్నాడు.
అందుచేతనే ఆయన మన కొరకు దెబ్బలు తిన్నటువంటి రీతిని మనము గమనించవచ్చు. కాబట్టి ఆయన గాయపరచబడును అని ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. కాబట్టి మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను. కాబట్టి ఆయన గాయపరచబడి ఉంటున్నాడు అనంటే మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడెను అని ఇక్కడ వాక్యం మనకు తెలియచేస్తూ ఉంటున్నది. కాబట్టి ఆయన గాయపరచబడెను అనంటే అది ఎంత గొప్ప మాట మనం చూసినట్లయితే మన అతిక్రమ క్రియలను బట్టి. ఒకవేళ ఆయన గాయపరచబడకపోయినట్లయితే మన జీవితము ఏ విధంగా ఉండేటువంటిది? సాతాను యొక్క కబంధ హస్తములలో మనం చిక్కుకొని పోయి తిరిగి ఈ లోకంలో పాపం నుంచి మనల్ని రక్షించుట కొరకు ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా రక్షించుటకు మనకు అసాధ్యమైనటువంటి విషయంగా మనం ఇక్కడ చూడవచ్చు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మాత్రమే మనకు రక్షణ అనుగ్రహించబడి ఉంటున్నది అని ఆయన మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి అటువంటి ఉచితమైనటువంటి రక్షణను దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విధానమును మనం ఇక్కడ గమనించవచ్చు. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత నొందితిరి అని ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. కాబట్టి మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు. కాబట్టి మనం పాపం విషయమై ఏం కావాలంట? చనిపోయి నీతి విషయమై మరలా జీవించాలి. ఆ నీతిలో మనము మరలా బ్రతకాలి. మనలో ఆ యొక్క నీతిని ఉండాలి. మన పాపపు జీవితాన్ని, మన ప్రాచీనమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని, మన పాపపు బ్రతుకును మనం ఏం చేయాలన్నమాట? ఆ పాపపు బ్రతుకు చనిపోవాలి. ఆ పాపపు బ్రతుకు మనలో తిరిగి మరలా ఉండకూడదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి నూతనంగా జన్మించాలి, నూతనంగా అనంటే క్రీస్తులో నూతనమైనటువంటి వ్యక్తిగా, క్రీస్తులో పరిశుద్ధులైనటువంటి వ్యక్తులుగా, క్రీస్తులో నిందారహితమైనటువంటి ఆ యొక్క వ్యక్తులుగా మనము జీవించాలి. నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. కాబట్టి మన నీతిగా జీవించుట కొరకు ఆ నీతిని, దేవుని యొక్క నీతిని మనలో ఉంచుట కొరకు ఆయన మన యొక్క పాపములను ఆయన మ్రాను మీద మోసెను. కాబట్టి రెండు ఒకే చోట ఉండలేవు. చీకటి వెలుగు రెండు కూడా ఒక చోట ఉండలేవు. ఒకవేళ మనము ఏదైనా లైట్ వేసినట్లయితే ఆ యొక్క చీకటి వెళ్ళిపోతుంది. కాబట్టి చీకటి వెళ్ళిపోయినప్పుడే మనలోనికి వెలుగు మనము చూడగలం. అదేవిధంగా మన యొక్క జీవితంలో పాపము, నీతి రెండు ఒకేసారి ఉండలేవు. ఎప్పుడైతే మన జీవితంలో మన యొక్క హృదయంలో పాపం వెళ్ళిపోతే మాత్రమే మన యొక్క హృదయంలోనికి నీతి వస్తది. ఎప్పుడైతే ఆ పాపపు బ్రతుకు, ఎప్పుడైతే ఆ పాపపు జీవితము, ఎప్పుడైతే సాతానుకు లోబడేటువంటి మనస్తత్వం మనలో ఉండినట్లయితే మనలో పరిశుద్ధత ఉండదు. మనలో ఆ యొక్క దేవుని యొక్క నీతి ఉండదని ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ నీతి మనలో ఉండాలి. ఆ నీతి విషయమై నీవు నేను జీవించాలి అని ఆయన తన యొక్క శరీరమందు మన పాపములను ఆయన మ్రాను మీద మోసుకొనెనని వ్రాయబడి ఉంటుంది. కాబట్టి మన పాపాన్ని అంతటిని కూడా ఆయన ఆ కలువరి శిలువ మీద మోసినటువంటి రీతిని గమనించవచ్చు. కాబట్టి ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాప భారం అంతయు కూడా ఆయన తీసివేసి ఉంటున్నాడు. ఆ భారంను ఆయన తీసుకొని ఉంటున్నాడు. కాబట్టి మనకు ఇప్పుడు ఒక రిలీఫ్ అనేటువంటిది ఉన్నది. ఆ పాప భారంతో ఉన్నటువంటి మనలను దేవుడు ఆ పాప భారాన్ని అంతటిని కూడా ఆయన మనకు మారుగా ఆయన తీసుకొని ఉంటున్నాడు. కాబట్టి మనకు మారుగా ఆయన దెబ్బలు వచ్చినటువంటి రీతిని గమనించవచ్చు. మనకు మారుగా ఆయన గాయపరచబడి ఉంటున్నాడు. కాబట్టి ఎందుచేత అనంటే ఆ యొక్క పాపము ఇప్పుడు మనలో లేదు. ఎందుకనంటే ఆ పాపమును దేవుడు భరించి ఉంటున్నాడు. ఆ కల్వరి శిలువలో ఆయన కార్చినటువంటి రక్తం ద్వారా మనల్ని విమోచించి ఉంటున్నాడు. మరి ఎందుకనంటే తిరిగి మనల్ని తండ్రి యొద్దకు చేర్చుట కొరకు, తండ్రి ఆశించినటువంటి జీవితాన్ని మానవుడు జీవించుట కొరకు, తండ్రికి ప్రియమైనటువంటి కుమారులుగా తిరిగి మనం జీవించుట కొరకు, ఆ విధంగా మనల్ని తండ్రికి యోగ్యకరమైనటువంటి బిడ్డలుగా మనం మార్చుట కొరకు
బహుదూరమైనటువంటి మనల్ని తిరిగి తండ్రి దగ్గరకు చేర్చుట కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత అని వాక్యం మనకు తెలియజేస్తుంటుంది. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు పొందినటువంటి గాయముల చేత మనకేం కలుగుతుందంట? స్వస్థత కలుగుతూ ఉంటున్నది. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత. మనం ఏ విధమైనటువంటి ఆ యొక్క స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన యొక్క అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు మనకు స్వస్థత అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాయి. కాబట్టి మన భౌతికమైనటువంటి మన యొక్క శరీరమునకు స్వస్థతను, అదేవిధంగా మన యొక్క ఆత్మకు రక్షణను అనుగ్రహించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నారు. కాబట్టి తప్పిపోయినటువంటి మనల్ని, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడు అయిన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి. కాబట్టి ఆ యొక్క గొర్రెలు దారి తప్పినటువంటి ఆ యొక్క గొర్రెలను ఒక్క గొర్రె నిమిత్తం కూడా దేవుడు ఆ యొక్క రక్షణ మనకు అనుగ్రహించుట కొరకు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. మనం చూసినట్లయితే ఒక కాపరి 100 గొర్రెలు ఉండినట్లయితే ఆ కాపరి ఒక గొర్రె తప్పిపోయినట్లయితే దాన్ని జాగ్రత్తగా వెతికి తీసుకొని వస్తాడన్నటువంటి వాక్యంను మనము చూడవచ్చు. కాబట్టి మనం కూడా గొర్రెల వరే తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి. కాబట్టి మన యొక్క ఆత్మల కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వైపు మనము మరలా మళ్ళీ ఉన్నారని ఆయన తెలియజేస్తుంటున్నాడు. ఎప్పుడైతే మన కాపరి వైపునకు మరలా మనం మలుచామో, మనం దారి తప్పిపోయినటువంటి ఆ యొక్క త్రోవ తప్పిపోయినటువంటి మనలను తిరిగి ఆయన త్రోవలో నడిపించుట కొరకు ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి మనం తిరిగి ఆయన మార్గంలో ప్రవేశించాలి. ఆయన గైడెన్స్ను మనము కోరాలన్నమాట. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అనంటే దేవుని యొక్క గైడ్లైన్స్ మనకు ఎంతగానో అవసరమై ఉంటున్నది. ఒక గొర్రెలకు కాపరి లేనట్లయితే ఆ యొక్క గొర్రెలు చెదరిపోతాయి. ఆ యొక్క గొర్రెలు ఎక్కడికి వెళ్ళవలనో, ఆ యొక్క గొర్రెలు ఎక్కడికి ప్రవేశించవలనో వాటికి తెలియదు. ఎందుకనంటే అవి చెదిరిపోయినటువంటి గొర్రెలుగా మనం గమనించవచ్చు. మరైతే కాపరి వెంట నడిచినటువంటి ఆ యొక్క గొర్రెలు సురక్షితమైనటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ యొక్క స్థలమునకు, చక్కటి పచ్చిక కలిగినటువంటి ఆ యొక్క స్థలమునకు, చక్కటి ఆహారము దొరికేటువంటి ఆ యొక్క స్థలమునకు ఆ యొక్క గొర్రెల యొక్క కాపరి తన యొక్క మందను తీసుకుని వెళ్తాడు. కాబట్టి చక్కటి ఆ యొక్క నీరు దొరికేటువంటి ప్రదేశమునకు ఆ కాపరి వాటిని తీసుకుని వెళ్తాడు. ఎందుకనంటే ఆ కాపరి వాటికి మంచి కాపరిగా ఉంటాడు. కాబట్టి అదేవిధంగా మన యొక్క ఆత్మల కాపరి అయినటువంటి అధ్యక్షుడైనటువంటి ఆయన వైపునకు నీవు నేను తిరిగినట్లయితే ఖచ్చితంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ఆశించినటువంటి రీతిలో ఆయన మనల్ని మలచగలడు. ప్రతి విషయంలో కూడా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనల్ని దేవుడు మనకు ఒక గైడ్లైన్స్గా ఉంటున్నాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటి అనంటే దేవుని యొక్క మార్గంలో మనము నడవాలి. ఈ లోకం అనేటువంటి పాపంలో జీవిస్తున్నటువంటి మనల్ని ఆయన మనకు రక్షణను అనుగ్రహించి ఉంటున్నాడు. మరైతే ఆ రక్షణను మనం సదాకాలము ఆ రక్షణలో మనం ఉండాలి అనంటే, సదాకాలము ఆ రక్షణను మనము కాపాడుకోవాలి అనంటే మనం దేవుని యొక్క మార్గంలో నడుచువారిగా ఉండాలి. ఆయన కాపరత్వంలో నడుచువారిగా మనము ఉండాలి. దేవునికి అంగీకారమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారంగా మనం ఉండాలి అని ఆయన వాక్యం మనకు తెలియచేస్తూ ఉంటున్నది. కాబట్టి మనకు ఆ గొప్ప రక్షణను అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి మార్గంలో మనము జీవించాలి. ఆ పాపమును విడిచిపెట్టి నీతివంతమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించుటకు దేవుడి లోకానికి వచ్చింటున్నారు. కాబట్టి మనలో దేవుని యొక్క నీతిని మనము కలిగి ఉండాలి. దేవుని యొక్క యథార్థతను మనము కలిగి ఉండాలి. ఆ నీతి యథార్థత ఏ విధంగా వస్తుంది అనంటే ఏదో మనకు మనం సంపాదించుకునేటువంటిది కాదు, కానీ ఎప్పుడైతే దేవుని యొక్క అడుగుజాడల్లో మనం గలుగుతామో అప్పుడు మాత్రమే ఆ యొక్క నీతి మనము సంపాదించుకోగలమని ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా దేవుడు వాటన్నిటినీ దేవుడు సాతాను మన కాళ్ళ కింద చితకదొక్కించునని వ్రాయబడి ఉంటుంది. మరైతే
నమ్మకమైనటువంటి విశ్వాసిగా మనము జీవించాలి. దేవుని కొరకు నమ్మకమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన యొక్క ప్రతి విషయంలో కూడా ఆయన యొక్క కాపుదలను, ఆయన భద్రతల్లో మనలుంచి దేవునికి అంగీకారమైనటువంటి వ్యక్తిగా మనల్ని ఆయన మార్చబోతుంటున్నాడు. కాబట్టి ఈ రోజున వాక్యం ఇచ్చినటువంటి మనందరికీ కూడా దేవుడు అటువంటి కృపను ఆయన అనుగ్రహించును గాక. ఆమేన్. సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి ఉదయకాల సమయమున ప్రభువా, మరి నూతన దినమును తండ్రి, ఈ రోజున ఈ భూమి మీద ప్రభువా సజీవులుగా నివసించవలసినటువంటి వారి లిస్టులో మీరు మమ్మల్ని చేర్చిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. అయినా మరి ఉదయకాల సమయమున ప్రభుతనైనా దేవయేసయ్య, మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు ప్రభువా, రక్షకుడైనటువంటి దేవుని ప్రభుతనైనా దేవయేసయ్య ఆరాధించుటకు మీరు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనములు తెలియజేస్తుంటున్నాం. అవును తండ్రి, దేవయేసయ్య మీరు రక్షకునిగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నారు. మరి 2 విషయాలు మా ముందు ఉంచి ఉంటున్నారు ప్రభువా. పాపం చేసినటువంటి వాడు పాప సంబంధి. మరి ఎవరైతే ఆ రక్షణను పొందుకొని ఉంటున్నారో ప్రభుతనైనా దేవయేసయ్య, నీతిని అనుగ్రహించుటకు మీరు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు, ఆ నీతిని మేము అనుసరించినట్లయితే మేము పరిశుద్ధత కలిగి ఉంటున్నాం. మరి మాకు మేము ప్రశ్న వేసుకొని ప్రభుతనైనా మా ఆత్మీయ జీవితంలో తండ్రి దేవయేసయ్య, మీ కొరకు నీతి కలిగి జీవించేటువంటి వారుగా, మా యొక్క జీవితాల్లో ప్రేమను ప్రభు కనపరిచేటువంటి వారుగా మేము ఉండులాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. దేవయేసయ్య, రక్షణను ప్రభుతనైనా మేము సదాకాలం తండ్రి దేవయేసయ్య, మా జీవిత పర్యంతరము ప్రభువా రక్షణను మేము కాపాడుకునేటువంటి ప్రభుతనైనా ఆ ధన్యతను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. మరి ప్రభువా ఈ ఉదయకాల సమయం నుంచి మేము చేసేటువంటి ప్రతి పనులలో కూడా ప్రభుతనైనా మీ కాపుదలను, భద్రతను, సహాయం దయచేసి మీ సహాయం మీరు అనుగ్రహించి, మీ గైడ్ లైన్స్ మీరు మాకు అనుగ్రహించి ప్రభుతనైనా ఆత్మీయ జీవితంలోను ప్రభువా, భౌతికమైనటువంటి జీవితంలో కూడా ప్రభుతనైనా దేవయేసయ్య, మీ యొక్క రక్షణను మీరు మాకు అనుగ్రహించినటువంటి దేవ, అదేవిధంగా ఏ విధంగా బ్రతకవలెనో ప్రభువా మీరు మాకు నేర్పించమని ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. మరి ప్రభుతనైనా రోజు అంతట్లోనూ ప్రభువా మీ ప్రియ బిడ్డలకు ప్రభువా మీరు తోడుగా ఉండండి తండ్రి. వారు చేసేటువంటి ప్రతి ప్రయాణములలో మీ తోడును దయచేయండి తండ్రి. వారు చేసేటువంటి ప్రతి యొక్క ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారములలో కావచ్చు, మీతో సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి శుభకార్యములు జరుపుకునేటువంటి వ్యక్తులను ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. మరి ఈ రోజంతా ప్రభుతనైనా మీ కాపుదల భద్రతలో ప్రభావ మీరు మమ్మల్ని ఉంచమని సమస్త విషయంలోనైనా సమస్త మహిమయు ఘనతయు ప్రభావం మీకే చెల్లించుకుంటూ రక్షకుడును మా విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైనటువంటి బహుఘనమైనటువంటి ఉన్నతమైన నామమున ప్రార్థించి మిక్కిలి దీన మనసుతో అడిగి వేడుకొని ఉంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధియు సహవాసమును చేరొచ్చినటువంటి మనందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము యుగ యుగముల వరకు తోడై నడిపించును గాక. ఆమేన్.